హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందూ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ మీనరాశి అన్నమాట. ఈ రాశి ఫలాలు చెప్పబోయే ముందు ఒక మాట ఏంటంటే, నాకు 75 సంవత్సరాలు. ఆరోగ్య సంబంధంగా కూడా ఏంటంటే కొన్ని పొల్లు మాటలు, అంటే ఇప్పుడు దక్షిణ వైపు, మొన్న ఎవరో చెప్పారు దక్షిణ వైపు చెట్లుంటే మంచి చెప్పారని. దక్షిణ వైపు చెట్లుంటే పూల చెట్లు, ప్రేమించిన అమ్మాయి బేదింటికి వెళ్తుంది, మనకి అల్లుడు బేదత్తను వస్తాడు. అదే ఉత్తరం వైపు చెట్లు ఉండేటైతే స్త్రీ ధనవంతురాలు అవుద్ది, మన కోడలు ధనవంతురాలు వస్తుంది, కూతురు కూడా ధనవంతుల ఇళ్లలో ఉంటుంది అని చెప్పా. అట్లా తర్వాత నేను నా సొంత విషయాలంటూ ఏం చెప్పను. ఋషీశ్వరులు చెప్పారు, 18 మంది ఋషీశ్వరులు. లోక కళ్యాణం ఈ శాస్త్రం చెప్తున్నాను, దీన్ని అనుసరించి లాభం పొందమన్నారు. మా గురువు గారు, కేరళ గురువు గారు, ఇంకా 5 గురువులు నాకు దొరికారు. దొరికినందువల్ల నేను జ్యోతిష గ్రంథాలు రాశాను. మానసాగరి జాతపత్తి, వరహామీర జాతపత్తి, బృహత్ జాత చక్రం అనేటటువంటిది, వాస్తుశాస్త్ర రహస్యాలు అనేటటువంటిది, జ్యోతిష బ్రహ్మ రహస్యాలు, ఇట్లా చాలా పుస్తకాలు రాశాను అనమాట. ఇంకా వేరే పుస్తకాలు కూడా స్టడీ చేస్తుంటే నా సొంతంగా రాసిన పుస్తకాలు అన్నమాట. అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా నేను బాగా తపన అనమాట. భార్య, పిల్లలు, ప్రాణం, ఊపిరి కంటే జ్యోతిషుడి తపన కాదు. నా మాట కొద్దిగా కటువుగా ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది, కొద్దిగా ఉన్నది మాట్లాడుతూ ఉంటుంది. నా రెండో మాట నుంచి గురువు వాక్స్థానాన్ని చూస్తున్నాడు, రెండో మాట నుంచి మంచిగా ఉంటుంది. అందువల్ల విమర్శించటం ఎందుకు, మీకు ఇష్టంలా ఛానల్ చూడబాకండి. కొత్త ఛానల్, మంచి ఛానల్ ఏదంటే చూడండి. కామెంట్ పెట్టేటట్టయితే పలానా ఛానల్ బాగుందని కామెంట్ పెట్టండి. నాకు కూడా అవకాశం ఉంటే నేను చూస్తా, నేను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. అందువల్ల మీరు విమర్శించినందువల్ల అక్కడ మాకు నొప్పి కలిగితే, బాధ కలిగితే మళ్ళీ వీడియోలు ఎందుకులే చేయటం ఆపేద్దామని చెప్పి అనిపిస్తే ఎట్లా ఉంటుంది. 7 సంవత్సరాల నుంచి నేను వీడియోలు చేస్తున్నాను అనమాట. నా వీడియో యూట్యూబ్లో వచ్చే డబ్బులు నేను తీసుకోను, అది మీకు తెలియదు. చాలా సంవత్సరాల నుంచి అనమాట. మొన్నటిదాకా నాగరాజు అనేటువంటి అబ్బాయి ఉండేవాడు, ఆయన తీసుకునేవాడు అనమాట. ఇప్పుడు ఎవరో కొత్త అతను వచ్చారు, వచ్చినందువల్ల సార్ వీడియోలు చేయండి అని అంటున్నాడు. వాళ్ళ ఆఖరి అబ్బాయి జాతకం బాగుంది, కొద్దిగా నాకు కూడా కొద్దిగా మంచి పీరియడ్, శుక్రుడు ఉచ్చబడి వచ్చాడు కాబట్టి, రన్ అవుతుంది కాబట్టి చేద్దామని చెప్పి తపన పడుతున్నా. ఎన్నో వీడియోలు, ఎన్నో రహస్యాలు మీకు చూద్దాం అనుకుంటున్నా. ఈ కామెంట్లు చూసినప్పుడు మనకి నీరసం వస్తుంది అనమాట, బాధ కలుగుద్ది. ఆత్మాభిమానం ఎక్కువ, సింహలగ్నం కాబట్టి. అందువల్ల కొద్దిగా కామెంట్లు దయచేసి పెట్టబాకండి. నేను కామెంట్ బ్లాక్ చేయాలని నాకు నిమిషం పని. మీ ఒపీనియన్లు తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను కామెంట్లు అనేటటువంటిది అక్కడ పెడుతున్నాను. దాన్ని డిలీట్ చేయాలన్నా నేను నిమిషంలో డిలీట్ చేసేసేయగలను. అందువల్ల కొన్ని డిలీట్ చేస్తుంటాం అట్లా. కనుక ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రం తెలుసుకోవాలనుకునేటట్టయితే నేర్పేవాళ్ళు ఎవరున్నారు, బాగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఎన్నో చాలా చూస్తుంటా. నేను శాస్త్రం రాదని ఎవరికి అన్నాం. ఇక్కడ చదువు అంటే ఏంటంటే 1వ తరగతి చదివిన వాళ్ళు, 2వ తరగతి చదివిన వాళ్ళు, 10వ తరగతి చదివిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళు, రకరకాలు ఉంటారు. దానిలో నిష్ఠాతులు ఉంటారు. అసలు ముందు వేదాలే 4 మనం నేర్చుకోవాలి. ఆ వేద ప్రథమాంగం జ్యోతిషం 5 ఋషీశ్వరులు వచ్చి నేర్పి నాకు కొన్ని విషయాలు అనేటువంటి చెప్పినందువలన నా జాత చక్రంలో అది వాక్స్థానానికి గురు సంబంధంగానే, వాక్స్థానంలో ఆ శని ఉండటంగానే, వాక్స్థానం ఆజ్ఞాస్థానంలో మిథునంలో బుధుడుతో ఉండి తర్కగ్రహాన్ని కుజుడితో కలవటం కానీ, ఇట్లా ఇవో కొద్దిగా మంచిగా ఉన్నందువలన నేను చెప్పగలుగుతున్నా. అందువల్ల మీరు ఆ కామెంట్లు పెట్టినందువల్ల ఏంటి ఉపయోగం చెప్పండి, ఏం ఉపయోగం ఉండదు అనమాట. అందువల్ల ఇది చాలా కష్టం సబ్జెక్ట్. ఎందుకంటే ఏం చెప్పారు వాళ్ళు, శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియటం కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము. శాస్త్రములన్నీ క్రమ ప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే. రోజు మారే పరిణామాల్లో ఇవాళ ఇప్పుడుంది. అమెరికాకి పిల్లనివ్వటల్లా, జర్మనీకి ఇస్తున్నారు, కెనడాకి ఇస్తున్నారు, ఆస్ట్రేలియాకి ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు, ట్రంప్ వచ్చేసాడు కాబట్టి ఇవ్వటల్లా. ఒకప్పుడు అమెరికా గొప్ప కదా, 10-15 ఏళ్ల కింద రోజు వెళ్ళిన వాళ్ళు బాగా సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. డబ్బు ఒకటే క్రైటీరియా కాదు. అమెరికా వెళ్ళిన వాళ్ళు తల్లిదండ్రులు చూడటల్లా. నేనేం చెప్పాలి, అమెరికా పంపబాకండి అని చెప్పాలా? శాస్త్రం చెప్పేశారు విదేశయానం మరణ తుల్యమని. అది నేను ఇప్పుడు చెప్తే అట్లాగే. అందువల్ల ఇక్కడ ఏంటంటే సమయానుకూలంగా, కాలానుగుణంగా ఎన్నో కోణాల్లో బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి, గణిత సామర్థ్యం ఇవన్నీ చూసి చెప్పేటటువంటిది. నా బాధ, నా భాష, నా ఘోష చెబుతున్నా. కామెంట్లు అనేటటువంటిది పెట్టపోయినా పర్లా. విమర్శించాల్సిన అవసరం ఏంది, నీకు నచ్చలా చూడబాక.
కనుక ఎప్పుడైతే విమర్శించావో నా యొక్క సబ్జెక్టును నువ్వు పొందలేవు. ఫస్ట్ శాస్త్ర నియమం అది. కనుక ఈ శాస్త్రం గ్రంథం అంతా రాశారు అక్కడ కేరళ గ్రంథంలో రాసి ఈ పుస్తకం విమర్శించిన వాళ్ళకి ఉపయోగపడకుండా ఉండుగాక అని చెప్పారు. నేను అందరూ తెలుసుకోవాలి, హైందవ ధర్మానికి మీరు విలువ కలగజేయాలి. ఆ జ్యోతిషానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, నా దగ్గర ఒక సంవత్సరం నేర్చుకున్నాడు ఒక అబ్బాయి వచ్చాడు. సార్ నేను వీడియో చేద్దాం అనుకుంటున్నానండి, మీరు కొద్దిగా సబ్జెక్ట్ చెబితే నేను యూట్యూబ్లో పెడతానండి, డబ్బులు వస్తాయి అన్నాడు. ఒక సంవత్సరానికి వీడియో పెడతామేంటి? నేను 45 సంవత్సరాల నుంచి నేను నేర్చుకొని నేను వీడియో పెట్టాలనేటప్పుడు ఎన్నో కోణాల్లో ఆలోచించి నేను పెడతాంటే, అందువల్ల ఇక్కడ ఇప్పటికే 2 లక్షల 3 లక్షల వీడియో యూట్యూబ్లో ఉన్నాయి, రకరకాలు పిచ్చెక్కేలాగా. అందువల్ల ఇక్కడ ఉంది మంచిది పెడదామని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు కామెంట్లు చేసేటట్టయితే నాకు చెప్పిన జరగల, నేను మార్చడానికి ప్రయత్నం చేస్తా, మీరు చెప్పండి. జరుగుతున్నాయి కదా, ఎక్కువ భాగం 90% జరుగుతున్నాయి కదా, ఎందుకు కామెంట్ చేయాలి? ఎందుకంటే మాట పండుగ గుర్తుపెట్టుకోండి. ఏదైనా తేడా వచ్చినప్పుడు కామెంట్లు బ్లాక్ చేసేస్తాం, నాకు ఒక 1 మినిట్ పని. సరే, ప్రస్తుత సబ్జెక్ట్ ఏంటంటే ఈ మీనరాశి గురించి మనం చెప్తున్నాం అన్నమాట. మీనం అనేటటువంటిది ఏంటంటే చేప, వాళ్ళు ఎవరికి హాని చేయరు. మీన లగ్నం అమ్మాయి కానీ మీనరాశి అమ్మాయి కానీ దొరకటం ఒక అదృష్టం. కోడలుగా పుట్టడం మనకి మా అదృష్టం. అంటే మీనం పుట్టారు, మీనరాశి మీన లగ్నం, తల్లిదండ్రులు మెత్తకోళ్ళు అయిపోతారు. పక్కింటి వాళ్ళు ఏడిపించేలాగా, తండ్రిని ఏమన్నా తమ్ముడు ఏడిపిస్తాడు, చెల్లెలు ఏడిపిస్తుంది, తల్లిని కూడా. తర్వాత పుట్టిన వాళ్ళు ఏడిపిస్తారు, ఇంటి పక్కన నలుగురు ఏడిపిస్తారు. మీన లగ్నం అబ్బాయిని భార్య ఏడిపించుద్ది 90 పాళ్ళు. ఎందుకని? లగ్నంలో గురువు, లగ్నాధిపతి గురువు అయితే లగ్నంలో శుక్రుడు ఉచ్చబడతాడు. ఆ శుక్రుడు వివాహకారకుడు కనుక శత్రువు ఉచ్చబడుతున్నాడు. అందువల్ల ఎవడో వస్తాడు భుజం మీద ఇట్లా చేయేస్తాడు, చేయంగానే తీస్తే బాగుండే, మంచోడి మీనం, తీస్తే బాగుండే వాడు తీయడు. వాడికి వేరే పని పడి వెళ్ళిపోయినప్పుడు ఈయన రిలాక్స్ అయిపోతాడు, దాంతో కొద్దిగా రిలీఫ్ పొందుతుంటాడు. అట్లాగే ఈయన ఒక మోటార్ సైకిల్ ఇచ్చాడు, గుద్దేస్తాడు అనమాట. మేనేజర్ ఇస్తే గుమస్తా గుద్దేస్తాడు. వచ్చిన తర్వాత ఖర్చు ఎంత, నీ రిపేర్ కట్టని అండవు, ఈయన ఖర్చు పెట్టుకుంటుంటాడు. ఆయన కూడా మా మేనేజర్ మెతకలే ఏమని అనుకుంటారు, అంత మంచోళ్ళు. దొరికితే మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 90 పాళ్ళు మీనలగ్నం మీనరాశివాడు చాలా చాలా మంచోళ్ళు. క్యాపబిలిటీ అనేది జాతకాన్ని బట్టి ఉంటుంది, తక్కువ వాళ్ళకి కనుక. ఎందుకంటే అతి మంచోళ్ళు కనుక. కరెక్ట్ వర్డ్ డ్యూ టు లీనియన్స్ టీజింగ్. మన మంచితనం వలన, మన మెరదనం వలన ఓవర్ యాక్షన్ చేస్తున్నారు సమాజంలో పక్కింటి వాళ్ళతో సహా. దానివల్ల మనం బాధపడుతున్నాం. అదే శుక్రుడు సొంతింట్లో ఉంటే, అదే శుక్రుడు ఉచ్చబడితే ఆ పార్ట్నర్ పెద్దగా ఏడిపించడాలంటూ ఏమి ఉండవు. బట్ భార్య మీనలగ్నం వాళ్ళని ఏడిపిస్తే వీళ్ళు మెత్తగా ఉంటారు, వాళ్ళకి పెత్తనం ఇచ్చేసేస్తే పెద్ద సమస్య అంటూ ఏమి ఉండదనమాట. ఎందుకంటే చంద్రలగ్నాథి మీనరాశికి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి, లగ్నాధిపతి కంటే బలవంతుడయ్యాడు కాబట్టి, లగ్నం మీనంలో గురువిల్లు, తన ఇంట్లోనే తనకు బలం లేదు, శుక్రుడు గుచ్చబట్టాడు కాబట్టి కొంతమేర పర్లేదు. గ్రస్తులను బట్టి మార్పులు చేర్పులు అంటూ ఉంటాయి కనుక. అది చేప ఎవరికి హాని చేస్తుంది, అది అందరూ పిసకండి. అదే మీరు సింహలగ్నం వెళ్ళి పిసకండి, సింహం ఊరుకుంటుందేమో. సింహం గాండు అంటే తింటుంది. కర్కాటక లగ్నంకి వెళ్ళి పిసకండి. ఇందిరాగాంధీ కర్కాటక లగ్నం, ఎల్ఎన్ మస్తాని కుమార్ మంగళ అనేది గందరగోళం చేసిందని అంటుంటారు. ఆమెను కూడా పాపం అలాగే చంపేసేసారు. అందువల్ల కొన్ని లగ్నాలు ఉంటాయి. ఇప్పుడు మకర లగ్నం ఉంది ముసలి, వాళ్ళు బతికే లోపల 10 మంది చనిపోవాలి. ఇది చెప్తే అంత బాధగా ఉంటుంది చెప్పండి మీరు ఒకసారి. అంటే వాళ్ళు కష్ట నష్టాలు జరుగుతున్న పక్కన వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు బతకాలి, ముసలి బతకాలంటే తినాలి కదా. కనుక అందువల్ల ఏం చెప్పారు జ్యోతిషంలో, వాళ్ళు బతకడం కోసం వాళ్ళు తినాలి కాబట్టి, వాళ్ళకి నీళ్ళల్లో బలం ఎక్కువ కాబట్టి, ఏనుగునైనా పట్టేస్తుంది కాబట్టి 10% యోగం ఉంటే ఇంకో 10% కలిపి చెప్పు అని చెప్పారు. అట్లా రకరకాలైనవి ఉంటాయి. అందువల్ల మీనరాశి ఇప్పుడు చెప్పబోతున్నాను, చాలా మంచోళ్ళు, చాలా మెత్తకోళ్ళు, అది ఎవరికి హాని చేయరు, భార్య ఏడిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇట్లా. ఇక నెక్స్ట్ ఈ ఫలితాలు అనేటువంటి చెప్తున్నాను అనమాట. ఆ సూర్యుడు ఫస్ట్, సూర్యచంద్రులే ఎక్కువగా మన మీద పనిచేసేది. ఇది సంవత్సర ఫలితాలు, ఇది మర్చిపోకండి. ఇది వార ఫలాలు మాస ఫలాలు కాదు, సంవత్సరం అంతా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అన్ని వీడియోలు చూస్తున్నారు. ఈ రాశి ఫలాలు పెద్ద చూడటల్లా జనం, ఎక్కువ మంది చూడటల్లా. అది మీకే లాభం ఈ రాశి ఫలాలు అనేటువంటిది. ఎవరికి జరిగినా జరగకపోయినా నేను ఋషీశ్వరులు చెప్పినటువంటి వర్డ్స్తో వాడుతూ నాకు చెప్తున్నాను అనమాట. ఇది అందువల్ల ఈ మీనంలో అంటే రాశిలో సూర్యుడు ప్రయాణం చేశాడు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15. ఇప్పుడు మనం ఎన్నో కోణాల్లో చూసుకుంటాం.
అక్కడ సపోజ్ ఇప్పుడు 2 సూర్యుడు మీనానికి మంచిది కాదని రాస్తాడు, కానీ వాడు ఉచ్చబట్టాడు. అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తాను మీకు. మీన లగ్నానికి అష్టమ సూర్యుడు ఉన్నాడు, నీచిపెట్టాడు. కన్యా లగ్నానికి అష్టమ సూర్యుడు ఉన్నాడు, ఉచ్చబట్టాడు. కనుక అక్కడ జ్యోతిషంలో ఏం చెప్తాడు, లగ్నాత్ కానీ రాసేది కానీ అష్టమ సూర్యుడు అంటే ఒక ఫలితం చెప్తాడు. ఇద్దరికి ఒకలాగా జరుగుద్దా? జరగదు. ఇదే బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి, సామర్థ్యం, ఇక్కడ రహస్యం ఇవన్నీ చెబుతున్నాను అనమాట. అందువల్ల కన్యా రాశికి అష్టమంలో ఉన్నటువంటి రవి ఉచ్చబట్టాడు కాబట్టి పెద్ద బ్యాడ్ చేయడు. మీనరాశికి అష్టమంలో ఉన్న రవి అక్కడ కూడా బ్యాడ్ తక్కువే, పందెం గట్టి గెలిచిన వాళ్ళు ఉన్నారు. షష్టాధిపతి అష్టమం, అక్కడ షష్టాధిపతి అష్టమంలో ఉండి నీసిపడ్డప్పుడు వాడు దోషం తగ్గించుకుంటాడు. అక్కడ కూడా బ్యాడ్ తక్కువ జరుగుతుంటుంది. ఎన్నో కోణాల్లో అలా ఏం చెప్పాలి ఇది. అందువల్ల ఇది ఒక టఫ్ సబ్జెక్ట్. అందువల్ల దయచేసి కామెంట్లు పెట్టబాకండి, పెట్టండి. ప్రోత్సాహకరం పెడితే ఒక హుషారు వచ్చి కొద్దిగా మంచి వీడియోలు చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు రాంగ్ పెట్టంగానే ఇప్పుడు పార్టీలు ఉంటాయి. పార్టీలు నాకేం సంబంధం చెప్పండి. అక్కడ ఏ పార్టీ గెలిస్తే నాకేంటి, మంచిరాజు గెలవాలని కోరుకుంటాం మీతో పాటు నేను. అది ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటిది మీరు చూసుకుంటే, ఎందుకు ఇవాళ క్యాస్ట్ టైట్ అనేటువంటిది వచ్చింది, ఒకప్పుడు ఎందుకు సుభిక్షితంగా ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఎందుకు బాగాలేదంటే రకరకాల రాజులు వస్తుంటారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, ప్రపంచ దినులందరూ తప్పట్లు కొడుతున్నారు. ఆయన్ని కూడా విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు ఆయన ఎవరో ఒక ఆయన అయోధ్య మందిరం రాగానే తాళం వేసేస్తామని చెప్పనగానే చెప్పులేస్తారంట. ఏంటన్ని 100 కోట్లు పెట్టి ఎంతోమంది మనోభావాలతో కష్టపడి 500-600 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కట్టాలని చెప్పని డబ్బులే గవర్నమెంటే ఇవ్వకుండా వసూలు చేసుకుని వాళ్ళు కట్టుకుంటే దాన్ని తాళం వేస్తామని చెప్పి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యం వాళ్ళకి. ఏం చేయర్లే హిందువులు అనేటువంటి వాతావరణంతో అలా చెప్తుంటే, ఇది హిందూ దేశం కదా, ఎంత బాధ కలుగుతూ ఉంటుంది. అసలు ఒక పక్క మీరు చూడండి ఏ రకంగా ఉందో కాంప్లికేషన్స్. అంటే రాశి ఫలాలు నేను చెప్తున్నాను, అది కడుగు బాధ కలిగి నేను చెప్తున్నాను అనమాట. అందువల్ల అసలు ఏ దేశం ఇది? ఆ రోజున విడగొట్టేసేసారు కదా. విడగొట్టిన తర్వాత ఏం జరుగుతున్నది కనుక ప్రతి దేశం ఇప్పుడు ఉంది. ఇప్పుడు యూకే మనకి ఇస్లామిక్ కంట్రీ అయిపోతుందన్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా ఇస్లామిక్ దేశంలో? వాళ్ళు అక్కడ మాటల్లో గొడవలు, వాతావరణాలు. అక్కడ రొట్టె ఏమన్నా 300 రూపాయలు అంటారు, పాలు 300 రూపాయలు అంటారు, బియ్యం 300 రూపాయలు అంటారు. ఎవరు సహాయం చేస్తారో వాళ్ళు ఆలోచన. నేను పార్టీగా, నేను క్యాస్ట్గా నాకేం సంబంధం లేదు. నేను వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అది అందువల్ల ఈ మీనరాశి వాళ్ళు మటుకు మంచివాళ్ళు. కనుక ఏదన్నా దొరికేటట్టయితే వివాహం చేసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జాతచక్రంలో కుటుంబం ఎలా ఉంది, భర్త ఎలా ఉంది, మాంగళ్యం ఎలా ఉంది, హ్యాపీనెస్ ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్లి చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది దశ ఎలా ఉంది, మెయిన్ దశ అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేసి లాభం పొందండి. గ్రహ గోచార ఫలాలు అన్నమాట. విశ్వావసనామ సంవత్సరం 2025-2026లో ఈ ఫలితాలు చెప్తున్నాను అనమాట. మీనరాశిలో జన్మంలోకి 1లోకి ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే మార్చి 15, ఏప్రిల్ 15లో ఆ సూర్యుడు వస్తాడు. అది కొద్దిగా ప్రచండంగా ఎలగబోయే కాలం. అందువల్ల అక్కడ కొద్దిగా రాశిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా అతి కష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆ వైభవాలు అనేటువంటిది నాశనం అంటే ఏంటంటే ఉద్యోగం పోగొట్టుకోకుండా, ఆ వ్యాపారాలు నష్టపోగొట్టుకోకుండా, వాళ్ళ ఆస్తులు ఒక హామీ సంతకం పెట్టేటట్టయితే వీళ్ళ హామీ సంతకాలు పెట్టకూడదు. ఎందుకంటే సంతకం గ్రహం శుక్రుడే. వాడు ఫ్రెండ్ అడుగుతాడు, వచ్చి ఆ రికమెండేషన్ చేస్తాడు, లేకపోతే అమ్మాయి మీద ప్రేమను సంతకం పెడతారు, వీళ్ళే కట్టాలి. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, సైలెంట్గా ఉంటూ, సమాధానం సంబంధం లేకుండా జీవిస్తే వాళ్ళు మంచోళ్ళు అనమాట. కనుక ఆ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చెప్పారు? అనారోగ్యం చెప్పారు, కష్టం ఎక్కువగా, పెద్ద కష్టాలు ఉంటాయని చెప్పారు, విభవాలకు నాశనం అని చెప్పారు. కనుక ఆస్తులు పోగొట్టుకోబాకండి. ఇది ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ప్రతిబంధకాలు లగ్నంలో పాపగ్రహం ఉంటేనే ప్రతిబంధకాలు ఆటంకాలు చెప్పారు. అది పైగా సూర్యుడు, వాడు షష్టాధిపతి లగ్నానికి. షష్టాధిపతి రాశిలో ఉంటే సంపాదించే నేర్పరితనం ఉంటుంది. మనం గోచార ఫలితాలు చెప్తున్నాను కాబట్టి ఆ గోచార సంబంధించిన విషయాలే నేను మాట్లాడుతున్నాను అనమాట. అట్లాగే 2వ రాశి అనమాట. 2వ రాశిలో సూర్యుడు ఉచ్చబడతాడు చంద్రలగ్నాత్. ఆ ఉచ్చబడంగానే అంటే చంద్రలగ్న సూర్యుడు ఉచ్చబడితే నేనే గొప్ప అంటాడు. వాడి పైగా షష్టాధిపతి, నెక్కచ్చే మాట్లాడు, ఉన్నదన్న మాట్లాడు, గుచ్చుకునేలా మాట్లాడు, మాట్లాడటం తగ్గించాడు, మౌనతం పాటించాడు. మంచోడే కదా, మౌనతం పాటిస్తాడు, లాభం పొందుతాడు కదా. ఆ సూర్యుడు 2వ రాశిలో ఉన్నప్పుడు ధన నష్టం జరుగుతుంటుంది, నేత్ర రోగం అనేది వస్తుంది, చాలామంది మోసం చేయడానికి అవకాశాలు అనేటటువంటి అతి మంచోడైనందువల్ల. చంద్రలగ్నాథ్ 3వ ఇల్లు, అది మే 15 నుంచి జూన్ 15లో
ఆ సూర్యుడు ఉంటాడు. ఆ 3వ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, కొద్దిగా మంచి అద్దెళ్ళు దొరకాలన్నా, మంచి ఆఫీసు దొరకాలన్నా, వ్యాపారానికి అవకాశాలు ఉంటాయి. శత్రువుల్ని నశింపజేసేటువంటి స్వభావం అంటే వాళ్ళే డల్లైపోయి పక్కెళ్ళిపోతారు. ఎందుకంటే మీనరాశి వాళ్ళు అంత పెద్ద ఇల్లు ఎగరజుగా ఏడిపించేవాళ్ళు ఏం కాదు. అందువల్ల శత్రువులు వాళ్ళే నాశనం అయిపోతారు. ఆర్థికంగా కొద్దిగా బలం ఉంటుంది. ఆరోగ్య విషయంగా రోగ ఉపశమనం ఉంటుంది. 3లో సూర్యుడు ఏ రాసుకున్నా కూడా కొద్దిగా మంచి లక్షణాలు అంటూ ఉంటాయి. 4వ రాశి అది జూన్ 15 నుంచి జూలై 15. ఆ 4వ రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా ఆడవాళ్ళతో, ప్రేమించే వాళ్ళతో పోట్లాడు జరుగుతుంటాయి. ఈ భార్య కూడా కొద్దిగా పగలు మాట్లాడతారు కానీ రాత్రిపూట కొద్దిగా ఇసుక్కుంటుంటారు. కొద్దిగా పోట్లాడు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కొద్దిగా సారఫుల్నెస్ అనేది కొద్దిగా వస్తుంటాయి. కాబట్టి కదలకుండా ఉండండి. అసలు చంద్రుడు 5వ రాశిలో ఉన్నప్పుడు, మీనరాశికి 5వ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు కర్కాటకం అనమాట. కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు శత్రుపీడ, అది రోగ దుఃఖాలు అనేది, సంతాన సంబంధంగా కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఈ మనవాళ్ళు వాతావరణాల విషయాలు, ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించండి అక్కడ ఆ సూర్యుడు ఉన్నప్పుడు. ఆ తర్వాత చంద్రుడు 6వ రాశిలో ఉన్నప్పుడు, అంటే కర్కాటకం మనకి ఇందాక 5వ రాశి అన్న కర్కాటకంలో మంచి చెప్పల. ఇప్పుడు మీనరాశికి 6వ రాశి సింహం. ఇది షష్టాధిపతి సొంతిల్లు అనమాట. కనుక ధనస్సు రాశి అంటే లగ్నం రాశి 2 పనిచేస్తుంటే మనం జ్యోతిషం చెప్పేటప్పుడు. కనుక 6వ రాశిలో ఉన్నప్పుడు రోగ దుఃఖాలకు ఉపశమనం మంచిది. అది ఓన్ హౌస్, శత్రు నాశనం, దుఃఖశాంతి, కొద్దిగా మంచి లక్షణాలు అనేది కొద్దిగా బాగా చెప్పారు. కాబట్టి ఆత్మాభిమానానికి పోబాకండి. సూర్యుడు కొద్దిగా ఆత్మాభిమానానికి పోయినప్పుడు దెబ్బతీస్తుంటాడు అనమాట. ఆత్మకారకుడు కాబట్టి సూర్యుడు ఈ తండ్రి కారకుడు. ఈ సూర్యుడు బాగోనప్పుడు తండ్రి ఆరోగ్య విషయాలు, తాత ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండండి. 12 రాశుల్లో నేను ఎక్కడైతే బ్యాట్ చెప్తున్నానో పెద్దల ఆరోగ్యాలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. వయసు తక్కువ ఉందా, వయసు ఎక్కువ ఉందా ఏం కాదు. చంద్రుడు 7వ ఇంట్లో ఉంటాడు. 7వ ఇంట్లో కన్యలో ఉంటాడు. ఆ కన్యలో ఎక్కడ ఉంటాడు? సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 ఇక వెళ్తుంటాడు అనమాట. వర్షాకాలం అది. అక్కడ దూర ప్రయాణాలు కొద్దిగా జాగ్రత్త చేయండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. కొద్దిగా దీనస్థితి అనేటువంటిది వస్తుంది. కొద్దిగా ఆహార నియమాలు ఎక్కువగా పాటిస్తూ ఉండండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ పొట్ట సింహలగ్నం వాళ్ళు, ఆ కర్కాటక లగ్నం వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది అనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కనుక మీనరాశికి ఆ భార్యాస్థానంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క కొద్దిగా సూర్యుడు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. బట్ అది మిథునం అంటే బుధక్షేత్రంలో సూర్యుడు వచ్చినప్పుడు బ్యాడ్ తక్కువ, బట్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చంద్రలగ్నం అది 8వ రాశి, అదే నీచ సూర్యుడు. ఆ నీచ పడ్డప్పుడు అంటే స్త్రీల వలన కలహం. 8వ రాశిలో ఎప్పుడు సూర్యుడు ఉన్నా కూడా కలహం ఉంటుంది. అది జాగ్రత్తగా చూడండి. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. 100కి 90 పాళ్ళు జరుగుతూ ఉంటుంది. రాజు నుండి భయం. గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఆపారు, 10 రూపాయలు ఇచ్చి వచ్చేసేయండి. సేల్స్ ట్యాక్స్ లేబర్లు ఆపారు, మేనేజ్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా భయంగా ఉంటుంది. వచ్చే వార్తలు ఆందోళన ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఈ రాశి ఫలాలు కూడా ఎవరి వాళ్ళకి జరగవు. కుటుంబాలు అందరికీ జరుగుతూ ఉంటాయి. రోగం చెప్పా, ముసలికి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చెప్పా, ఆయన 60 ఏళ్ళు ఉద్యోగం పిల్లలకు వస్తుంది. ఈ మర్చిపోవద్దు. నెక్స్ట్ 9వ రాశి అనమాట. 9వ రాశి అంటే మీనానికి ఉచ్చికం అనమాట. అంటే నవంబర్ 15 ఆ డిసెంబర్ 15లో కొద్దిగా దీనస్థితి, కొద్దిగా భయపడుతుంటాడు. ఆ వార్తలు ఆందోళనగా ఉంటాయి. కొద్దిగా పెద్ద రోగాలు, డాక్టర్ రాంగ్ చెప్పొచ్చు. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. మహారోగాలు అనేవి వచ్చి ఆ నెల రోజులు బాధపడతాం. నెల రోజులు అయిపోయిన తర్వాత పొరపాటు జరిగిందా టెస్ట్ అని చెప్తుంటారు. అట్లా కూడా ఉండొచ్చు. మంచి పనులకు భంగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పనులు ప్రారంభించడం తక్కువగా ప్రారంభించండి. రవి 10 ఉంటాడు ధనస్సులో అనమాట. ఇది రాష్ట్రాధిపతి ఇల్లు, అది 10వ ఇల్లు కాబట్టి ఇది కొద్దిగా మంచి ఇల్లు. అందువల్ల మిత్రజన సహాయం. ధనస్సులో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న పోట్లాడు జరుగుతూ ఉంటాయి. ధనస్సు ఆపరేషన్లో పోట్లాడు. ధనస్సు అంటే కోసేది, కోత. ఆ 10వ ఇంట్లో కర్మ సాఫల్యం. అనుకున్న పనులను నెరవేరుతాయి. గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, రాజకీయ కార్యక్రమం రావాలన్నా, పోస్ట్ రావాలన్నా, ప్రెసిడెంట్ సెక్రటరీ హోదాలు రావాలన్నా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించేటటువంటి కాలం. జయం కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది డిసెంబర్ 15 జనవరి 15 మీన రాశి వాళ్ళకు గొప్ప కాలం. నెక్స్ట్ 11వ ఇల్లు, ఇది మకరం.
సంక్రాంతి నెల 11వ ఇంట్లో కూడా స్థానలాభం. స్థానలాభం అంటే ఒక స్థానం అంటే ఒక ప్లేస్ అన్నమాట. అది పొందటానికి అంటే చెప్పాక కొద్దిగా ఆఫీస్ దొరకవచ్చు, మనకి మంచి ఇళ్ళు దొరకవచ్చు, మనం కొనుక్కోవచ్చు, మనకి భూమి కొనుక్కోవచ్చు. ఇట్లా అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఐశ్వర్యం, పెద్ద మొత్తాల డబ్బులు, ఈ రోగశాంతి, మంచి పనులు చేయడానికి మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు మనకు అవకాశం, లాభం ఉన్నది. కాబట్టి 12వ రాశి కుంభంలో సూర్యుడు ఉన్నప్పుడు అనమాట. అంటే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 ఏ పని చేసినా ఫలితం తక్కువగా ఉంటుంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ సూర్యుడు శాంతి చేసుకునేటితే ఒకటి తండ్రికి పాద నమస్కారం ఆదివారం, రెండోది సూర్యుడికి నమస్కారం ఆదివారం కలవపూలతో, మూడోది కణవీర పుష్పంతో కనుక మనకి ఆదివారం సాంబశివుని పూజ చేస్తే తాతల తండ్రి తాతల పెదనాల బాబాయిలు వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే కొద్దిగా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చంద్రుడు అతి ముఖ్యమైన గ్రహం, రోజు పరిగెత్తే గ్రహం, ప్రపంచాన్ని ఒక నెలలో చుట్టేసే గ్రహం. ఇదే మీ మీద బాగా పనిచేస్తాయి. ఇది శ్రద్ధగా వినండి. ఈ మీనంలో ఈ చంద్రుడు ఉన్నప్పుడు అక్కడ మీకు చంద్రుడు అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, అనురాధ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ పాదాలు అంటే చంద్రుడు రాశిలో ఉన్నప్పుడు అన్నమాట. రాశిలో ఉన్నప్పుడు మంచి చెప్పారు. అదేంటి అంటే భక్షణకరమైనటువంటి మంచి భోజనాలు అనేటువంటిది, ఫంక్షన్లకు ఎక్కువ అటెండ్ అవుతాం, జీడిపప్పు, ఫ్రూట్స్, స్వీట్స్, కొద్దిగా మంచి లక్షణాలు, వెరైటీ ఫుడ్ తింటాం, కొద్దిగా మంచిగా ఆనందంగా నిద్రపోవటం, విశేష వస్త్ర లాభం. ఈ పట్టు వస్త్రాలు కానీ ఆయనకు అనుకున్న వస్త్రాలు కానీ వేరే వాళ్ళు తెచ్చి గుడ్డలు మనం పెడతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ చంద్రుడు 2వ ఇంట్లో అంటే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అంటే మీనరాశికి 2వ ఇంట్లో చంద్రుడు రన్ అయ్యేటప్పుడు ప్రతి నెల చూసుకోండి, ఈ ఒక్క నెల కాదు, ప్రతి నెల రన్ అయ్యేటప్పుడు కార్యహాని, మానహాని, ద్రవ్యనాశం, ప్రెస్టేజ్ కూడా దెబ్బతింటుంది అంటున్నారు. కాబట్టి తక్కువ మాట్లాడేది, అది కుటుంబ స్థానం అనమాట. చంద్రలగ్నాథ్ కన్ను, పన్ను, మాట, డబ్బులు సంబంధించిన విషయం అది కొద్దిగా మంచి చెప్పలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 3వ రాశి అంటే ఉచ్చబడతాడు చంద్రుడు, అది వృషభం. ఆ వృషభం అనగానే మనకి కృత్తిక మనకు 2, 3, 4 పాదాలు, రోహిణి, ఆ మృగశిర 1, 2 పాదాలు. ఆ వృషభ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు 3వ రాశిలో భార్య సుఖం, వస్తువులు కావాల్సినటువంటి కొనుక్కోవటం, ఇంట్లో వస్తువులు, వంట వస్తువులు అన్నీ కూడా, ధనలాభం, ఎక్కువ భాగం మంచి ఉంది. కాబట్టి మంచి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు ఎక్కువ కష్టపడాలి. బ్యాడ్ ఉన్నప్పుడు అజ్ఞాతవాసం చేసి మనల్ని గుర్తుపట్టకుండా ఒక ముసుగేసుకొని ఒక టోపీ పెట్టుకుని ఉంటే తప్పించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దాన్ని అజ్ఞాతవాసం ఉంటాం అన్నమాట. ఆహారం కూడా తగ్గిస్తే, సన్నబడితే ఇది మంచి బ్యాడ్ ఎక్కువగా ఉండదు అనమాట. మన పూర్వీకులు అందుకే ఉపాసాలు ఉన్నారు. 4వ రాశి అనమాట, అది సంచారం, భయం. అది ఇప్పుడు మిథునంలో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు మంచి చెప్పదు. నెక్స్ట్ 5వ రాశి అంటే అక్కడ పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వాళ్ళకి 5వ రాశిలో ఉంటారు కాబట్టి అది కొద్దిగా యాత్ర సంబంధంగా ప్రతిబంధకాలు, ఆటంకాలు ఉంటాయి. కొద్దిగా సంతాన సంబంధంగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. 5 ఏంటంటే మనఃకారకుడు అనేటువంటి చంద్రుడు చంద్రగ్నాథ్ మనోస్థానంలో ఉన్నప్పుడు మనోనాశనం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సైలెంట్గా ఉండండి. వాడు చంద్రుడు పరిగెత్తించే గ్రహం. నెక్స్ట్ చంద్రుడు 6వ రాశి అంటే సింహం అనమాట. ఆ సింహం అంటే మక్క, బుబ్బ, ఉత్తర 1వ పాదం. ఆ 6వ రాశిలో ఉన్నప్పుడు సౌఖ్యం, హ్యాపీనెస్, ధనలాభం, శత్రువులకు ఓటమి అంటే మనం గెలుస్తాం, రోగాలకి నాశనం అంటే రోగ ఉపశమనం, మంచి డాక్టర్ దొరకటం, ఆరోగ్యం బాగుంటాం, దీర్ఘరోగులకు కొద్దిగా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చంద్రలగ్నాథ్ 7వ రాశి అంటే కన్య అనమాట. ఆ కన్యలో ఏంటి, ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త, చిత్త 1, 2 పాదాలు కన్యలో ఉంటాయి. కన్యలో చంద్రుడు రన్ అయ్యేటప్పుడు ఆహార సుఖం, మంచి ఆహారం, సన్మానం కనుక రికగ్నిషన్, గుడ్ సర్టిఫికేట్స్, స్టేజ్కి బహుమతి పొందటం, మెడలో పూలమాల పడటం, ధనలాభం, శయన సుఖం, హ్యాపీనెస్ పొందటం, ఈ భార్యతో ఇవన్నీ ఉంటాయి 7వ రాశిలో. 8వ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు మటుకు ఇది మనకు తులారాశిలో అనమాట. అదేంటంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. మీన రాశి వాళ్ళకి కొద్దిగా సముద్ర స్థానం, నది స్థానానికి వెళ్ళబాకండి. మీరు జలుబు చేయడానికి కూడా అవకాశాలు అంటూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంది. మీ వ్యాపారాల్లో కూడా అగ్ని సంబంధంగా ఉంటే జాగ్రత్త.
ఆ దీపావళి సామాన్ కాల్చేటప్పుడు జాగ్రత్త, కరెంటు స్విచ్ వేసేటప్పుడు జాగ్రత్త. ఇంకా 9వ రాశి. 9వ రాశి మీనానికి వృశ్చికం. అక్కడ చంద్రుడు నీచ అంటాడు. నీచని అసలే పట్టించుకోబాకండి. చంద్రుడికి పక్షబలం ప్రధానం. పౌర్ణమా అమావాస్య చూడడం తప్పితే చంద్రుడు నీచ అండి ఇది మంచిది కాదని చెప్పి జీవితంలో వాడబాకండి. ఏదైనా 9వ రాశిలో ఈ చంద్రుడు ఉన్నప్పుడు ఆరోగ్య విషయాలు కొద్దిగా లోటుపాట్లు చెప్పారు, కొద్దిగా భయంగా ఉంటుందన్నారు, కొద్దిగా బంధనం జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయన్నారు. కాబట్టి మనమే బంధించుకుని ఇంట్లో ఉంటే పెద్ద బ్యాడే ఉండదు అనమాట. 10వ రాశి ధనస్సు అనమాట, అంటే రాష్ట్రాధిపతి అనమాట. 10వ రాశిలో రాజకీయ కార్యగుణం, గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు కానీ కొద్దిగా అథారిటీ కానీ వస్తే రాయా కూర్చో అని చెప్పిన కూర్చోయటం కానీ ఆ గవర్నమెంట్ ఆఫీసులో కానీ రాజకీయంలో కానీ ఇక మన పనులు చేసి పెడతాం కానీ ఎన్ని కొద్దిగా సానుకూలంగా ఉంటాయి. 11వ రాశి అనమాట, అంటే ఆ చంద్రుడు మకరంలో ఉంటాం. మకరం అంటే అది ఇక్కడ ఈ 10లో ఏంది మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం, ఇది 10 అయిపోయింది. 11లో వచ్చేసరికి ఏమన్నా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, అవి 11లో ఉంటాయి. ఆ 11లో కూడా కొత్త బంధువులు ఏర్పడతాం కానీ బంధు కలయికలు, ఫంక్షన్స్ ప్రకారం భోజన కార్యక్రమాలు, మీడియా ట్రాన్సాక్షన్స్ పంపిస్తే మనకు సానుకూలంగా చేయగలడు. ఆర్థికమైన బలం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ కుజుడు అనేటటువంటిది 12వ రాశిలోకి వస్తాడు. ఆ 12వ రాశి అంటే ధనిష్ట 2, 3 పాదాలు, మన శతభిష నక్షత్రం 4 పాదాలు, ఆ పూర్వభద్ర అనేటటువంటిది 1, 2, 3 పాదాలు. అక్కడ కొద్దిగా కుంభంలో ఉంటాడు కాబట్టి ఆ మీనరాశికి 12వ రాశి కాబట్టి అది దోషం అని చెప్పారు. ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్త అని చెప్పారు. ఈ కంటి సంబంధించిన విషయాలు, ఆ తల్లి ఆరోగ్యం, మానసిక సంబంధించిన విషయాలు, కార్య విఘ్నాలు ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ కుజుడు అనేటటువంటి గ్రహం వస్తుందన్నమాట. ఈ కుజుడు అనేటటువంటిది ఏంటంటే మనకి మేనవలో వచ్చేసరికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 24 తర్వాత మేనంలో ఉంటాడు అనమాట ఈ కుజుడు. అది మేనంలో లగ్నంలో కుజుడు మనకి మంచి చెప్పాల. అది సంచార కాలంలో కొద్దిగా ప్రమాదాలు, శరీరానికి కొద్దిగా భంగాలు, కొద్దిగా ఏ పంతాలు పెట్టినా కూడా కొద్దిగా తేడా ఉంటాం, కొద్దిగా భయంగా ఉంటాం, కొద్దిగా హాని కలగజేసేటటువంటి వాళ్ళు ఇతరుల పొద్దున ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ 2వ రాశి అంటే మీనానికి 2వ రాశి అది మేషం. అక్కడ కూడా వచ్చే సంవత్సరం ఉంటారు తప్పితే ఈ సంవత్సరం ఉండరు. ఈ సంవత్సరం వల్ల కర్కాటకంలో కుజుడు ఏప్రిల్ 4వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు దాకా కర్కాటకంలో ఉంటారు. కర్కాటకం అనేటటువంటిది అది 5వ రాశి అన్నమాట. 5వ రాశికి కుజుడు సంచరించేటప్పుడు శత్రు భయం, సంతాన సంబంధంగా, మనవాళ్ళ సంబంధంగా కొద్ది కష్టం, ఆరోగ్య విషయాలు, ఆరోగ్య సంబంధంగా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. మంత్రోపాసన చేయలేము. గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా 6వ రాశి అంటే మీనరాశికి సింహం కాబట్టి ఆ మకా బుబ్బ అక్కడికి ఉత్తర 1వ పాదం అనమాట. ఈ 6వ రాశిలో కొద్దిగా మనకి ఎక్కడ 6వ రాశి అంటే సింహం. ఈ సింహంలోకి వచ్చినప్పుడు అది జూన్ 7 నుంచి ఆ జూలై 29 సింహంలో ఉంటాడు అనమాట. మీకు ఈ 6వ రాశిలో మనకి బంగారం కానీ రాగి కానీ ఈ వస్తువులన్నీ కొనుక్కోవడానికి లాభం పొందడానికి అవకాశం ఉంది. కొద్దిగా కలహం వల్ల కొద్దిగా భయం ఉంటుంది కానీ ఏం జరగదు. శత్రు విరోధం ఉన్నా కూడా మనమే గెలవడానికి అవకాశం ఉంటుంది. 6లో మంచి శుభ ఫలితాలే ఇస్తాడు కుజుడు. అలా ఆ రాశికి ఏకైక రాజయోగకారకుడు కూడా, వాడికి 6లో బలవంతుడు. అది కొద్దిగా అక్కడి నుంచి ఏంటంటే కొద్దిగా రాశిని చూస్తుంటాడు కాబట్టి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్. 7వ రాశి అనమాట. మీనరాశికి 7వ రాశి కన్యా రాశి అనమాట. కన్యా రాశిలో 7కి రహస్యాంగ స్థానం అంటాం. ఆ తర్వాత ఈ భార్యాభర్తల స్థానం అంటాం, ఈ ప్రేమికుల స్థానం అంటాం, కొద్దిగా పార్ట్నర్స్ స్థానం అంటాం, లైఫ్ పార్ట్నర్స్, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, వాళ్ళతో కలహాలు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కుజుడు కలహకారకుడు కాబట్టి అన్నదమ్ములతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంటి సంబంధంగా ఆరోగ్య విషయాల్లో కలవడు పగిలిపోవటం అంటే ఈ కంటి అడగడికి వెళ్ళటం, కుటుంబ వ్యక్తులు అవి జాగ్రత్తగా ఉంటాయి. కొద్దిగా ఆరోగ్య విషయాల్లో పొట్ట అవయవాలు కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అవకాశాలు అనేటటువంటి ఈ 7వ రాశిలో ఉంటాయి అన్నమాట. ఇక 8వ రాశి. 8వ రాశి అంటే మనకి మీనానికి అది తుల అనమాట. ఈ తులలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 28 దాకా తులలో ఉంటాడు అనమాట కుజుడు. ఆ 8లో సంచరించే కాలం గాయాలు, దెబ్బ తగులుతుంటే బూట్ వేసుకుంటే బెటరు.
ఎముకలు ఎరగడానికి అవకాశం ఉంది. దూకటాలు, గెంతటాలు, స్పీడ్గా వెళ్ళటాలు బండ్ల మీద అట్లా ఏం వెళ్ళబాకండి. కొత్తగా రక్త కోపం వల్ల లోపం, కోపం అనేది తగ్గించుకోండి. బీపీలు లేకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వాల్వ్స్, హార్ట్, వాతావరణాలు విషయాలు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆరోగ్య విషయాల్లో కొద్దిగా అమరపాటుగా ఉండాలి. కొద్దిగా మానభంగం, పరువు పోవటం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆడపిల్లలు బయటికి వెళ్ళబాకండి. మనస్సుకు ఆందోళన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు 8 మీనం. 8 అంటే మనకి తులలో ఇప్పుడు అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20. అక్టోబర్ 25 నుంచి ఇంకా డిసెంబర్ 8, 2025లో వృశ్చికంలో రన్ అవుతుంటాడు. వృశ్చికం 9వ స్థానం అన్నమాట. ఈ 9వ స్థానంలో కూడా ధన నష్టం, రోగం, ఓటమే చెప్పారు. అందులో మంచి చెప్పలే. ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ 10వ ఇల్లు. 10వ ఇల్లు మన ఇల్లే, ఎందుకంటే మనకి మీనం గురువే, ధనస్సు గురువే. ఆ 10వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ కుజుడు ధనస్సు అనమాట. ధనస్సులో డిసెంబర్ 8 నుంచి జనవరి 11 దాకా ఉంటాడు. అది కొద్దిగా మంచి కాలం. ఏంటంటే ఎన్నో రకాలుగా ధన లాభాలు ఉంటాయి. ఎక్కువ వ్యాపారాలు ఉన్నోళ్ళు అన్ని వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. కనుక ప్రారంభించే పనులు కొద్దిగా అథారిటేటివ్ ఇన్ ప్రొఫెషన్, ఇది మంచి లక్షణాలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఇది బ్రదర్స్తో గొడవ పడితే కుదురు యోగం ఇవ్వడం. అందులో బ్రదర్స్తో కొద్దిగా సఖ్యతగా ఉండండి. తండ్రి బ్రదర్స్తో కూడా సఖ్యతగా ఉండాలన్నమాట. అప్పుడు కొద్దిగా మంచి పొందగలం ఎక్కువ భాగం. నెక్స్ట్ 11వ రాశి, ఇది ఉచ్చ అనమాట లాభంలో. ఇది 11వ రాశి అంటే మకరం. మకరంలో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 మధ్యన ఉచ్చబడి ఉంటాడు. కాబట్టి అక్కడ కొద్దిగా మనకి ఎక్కువ మంది చెప్పారు. గ్రామాధికారం, సోదరుల సానుకూలం, సోదరులకు కూడా అభివృద్ధి, స్థాన లాభం, ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా, వస్తువులు కొనుక్కోవాలన్నా సానుకూలం, హ్యాపీనెస్ పొందడానికి కూడా అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలం గట్టి ప్రయత్నాలు చేసుకోండి. 12వ రాశి కుంభం అనమాట. ఈ 12వ రాశి అనేటువంటిది ఫిబ్రవరి 14 నుంచి ఆ యొక్క సంవత్సరం చివరి దాకా, అంటే విశ్వాస సంవత్సరం చివరి దాకా ఉంటాడు. ఆ 12వ రాశిలో సంచరించే కాలం ఆపదలు చెప్పారు, ఖర్చు ఎక్కువ చెప్పారు, కొద్దిగా రక్త ప్రకోపం చెప్పారు. అంటే రక్త ప్రకోపం అంటే రక్త సంబంధించినటువంటి దోషాలు, ఆడవాళ్ళకైనా బ్లీడింగ్ కాంప్లికేషన్స్, విట్రస్, మగవాళ్ళకి ఏమైనా కొద్దిగా హార్ట్, ఆ వాతావరణాలు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత రక్త విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆ తర్వాత మనకి బీపీ అనేటటువంటిది పెరగకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ బుధుడు అనేటటువంటి గ్రహం గురించి చెప్తున్నాను. ఈ బుధుడు ఏంటంటే మనకి సంవత్సరం మొత్తంలో 50% మంచి చేస్తాడు, 50% మంచి చేయడం అనమాట. ఈ మీనంలో బుధుడు నీచబడతాడు అనమాట. ఈ మీనరాశిలో ఈ బుధుడు మనకి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఆ సంవత్సరం చివరి దాకా, అంటే విశ్వాస సంవత్సరం చివరి దాకా బుధుడు ఉంటాడనమాట. ఈ బుధుడు రాశిలో ఉండేటట్టయితే స్వబంధు కలహం, రాజ్య దోషణ కలవన మాటలు, అందువల్ల కష్టాలు, ధన నష్టము, దూరదేశ సంచారాలు, ప్రయాణాలు బాగా చేయడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. అది రాశిలో కూడా మనకి నీచబడతాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్య విషయాలు, ప్రయాణాలు అని జాగ్రత్తగా ఉండండి. చంద్రలగ్నాథ్ 2వ ఇంట్లో బుధుడు సంచరించే కాలం. 2 అంటే మేషం. మేషంలో బుధుడు సంచరించే కాలం ఏప్రిల్ 11 నుంచి మే 24 అనమాట. ఇప్పుడు జరుగుతుందన్నమాట 2025లో. అక్కడ కూడా మనకి ధనపుష్టి, మాటకు విలువ, ఐశ్వర్యం పొందడానికి అవకాశాలు అనేటివి ఉన్నాయి. మనం ఏ పంటలు పెట్టినా కూడా ఆ పని సక్సెస్ అవడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కుజుడు 3వ ఇంట్లో కొద్దిగా మంచి చెప్పారు కాబట్టి ఆ 3వ ఇంట్లోకి బుధుడు 3వ ఇంట్లోకి అది మీనానికి వృషభం అన్నమాట. వృషభం అంటే మే 24 నుంచి జూన్ 7 మధ్యన ఆ బుధుడు అక్కడ సంచరిస్తుంటాడు. ఆ కాలంలో శత్రువుల నుండి, కొద్దిగా రాజు నుండి, కొద్దిగా బుధుడికి బ్యాడ్ చెప్పాడు. శత్రువుల నుండి, రాజు నుండి భయం చెప్పాడు. అందువల్ల కొద్దిగా సైలెంట్గా ఉండండి, అజ్ఞాతవాసం చేయండి, తప్పించుకోవచ్చు. 4వ రాశి చంద్రలగ్నాథ్ 4వ రాశి మీనానికి మిథునం అనమాట. ఆ మిథునంలో జూన్ 7 నుంచి జూన్ 23 ఉంటాడు. ఈ 4వ రాశిలో సంచరించే కాలం ధనలాభం, బంధువులకు ఐశ్వర్యం, బంధు కలయికలు, భోజన కార్యక్రమాలు, మీడియా ట్రాన్స్టేట్మెంట్స్, దేవాలయ సందర్శనలు, ఇది మంచి లక్షణాలు. కుటుంబ వృద్ధి, భోజనాలు పెడతాం, అయ్యప్ప భజనలు, ఇటువంటి చేయాలంటే అవకాశాలు ఉన్నాయన్నమాట. చంద్రలగ్నాథ్ 5వ రాశిలో బుధుడు సంచరించే కాలం. 5 అంటే కర్కాటకం. కర్కాటకంలో బుధుడు జూన్ 23 నుంచి ఆగస్టు 31 మధ్యన ఉంటాడు అనమాట. దానికి అక్కడ 5వ రాశిలో సంచరించే కాలం
కొద్దిగా సంతానంతో భార్యతో కలహాలంటూ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో తక్కువ మాట్లాడుతూ ఉండండి. బహుమతులు తెచ్చిస్తూ ఉండండి, ఆహారం తెచ్చిస్తూ ఉండండి. సంతానానికి భార్య కోరుకున్నటువంటివన్నీ నెరవేర్చండి. గడ్డం పట్టుకుని బతిలాడండి, అన్నం కలిపి నోట్లో పెట్టండి. అప్పుడు కొద్దిగా తేలికలు వెళ్ళిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 6వ రాశిలో బుధుడు. చంద్రలగ్నాథ్ 6వ రాశి అంటే సింహం. ఈ సింహంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 16 మధ్యన ఉంటాడనమాట. అది 6వ రాశిలో సంచరించే కాలం. అన్ని పనులు విజయం పొందడానికి అవకాశాలన్నీ ఉన్నాయి. సౌభాగ్యం పొందుతాం. ఉన్నత స్థాన లాభం, కొద్దిగా పెద్ద మొత్తంలో పెద్ద ఏరియాల్లో కొద్దిగా పెద్ద ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. లేదా మంచిగా అందంగా ఉండేటువంటి మనం కొనుక్కోవచ్చు. బంధు సఖ్యత కూడా కొద్దిగా పర్ల. చంద్రలగ్నాథ్ 7వ రాశి. 7వ రాశి అంటే కన్య అన్నమాట. అది అది మనకి మీనానికి. 7వ రాశిలో కన్యలో సంచరించేది సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3 మధ్యన కన్యలో ఉంటాడన్నమాట. ఆ కన్యలో 7వ రాశిలో సంచరించే కాలం కలహాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి పార్ట్నరు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఈ బంధువులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే అక్కడ ఉచ్చపడతాడు కాబట్టి దోషం తక్కువ, అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే 8వ రాశి. 8వ రాశి అంటే తులలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 25 అది 8వ రాశిలో తిరుగుతుంటాడు. మీనానికి 8వ రాశిలో తిరిగేటప్పుడు కార్యజయం, అనుకున్న పనులన్నీ చేయగలుగుతుంటాం. కనుక పుత్ర సుఖం, సంతానం కలగాలన్నా, మనవాళ్ళు కలగాలన్నా సానుకూలత అనేటువంటి ఉంటుంది. వాళ్ళకి అభివృద్ధి కూడా ఉంటుంది. ఆ తర్వాత వస్త్రలాభం, ధనవృద్ధి, మనోసౌఖ్యం, సామర్థ్యం పెరగటం, ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. ఇది మంచి లక్షణాలు చెప్పారన్నమాట 8వ రాశిలో బుధుడు. నెక్స్ట్ 9వ రాశి. 9వ రాశి అనేటటువంటిది వృశ్చికం అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 30 మధ్యన ఆ వృశ్చికంలో బుధుడు ఉంటాడు 9వ రాశిలో. 9వ రాశిలో పలు విధమైన రోగాలు, ప్రతిబంధకాలు, ఆటంకాలు, బంధువులకి దగ్గరికి వెళ్ళబాకండి. వస్తే బాగున్నారా అనండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఇవ్వకండి. ఇమీడియట్ సెటిల్మెంట్లన్నీ ఆపుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడే తప్పించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 10వ రాశి ధనస్సు. డిసెంబర్ 30 నుంచి ఈ జూన్ 18 మధ్యన ఈ బుధుడు ధనస్సులో 10వ రాశిలో ఉంటాడు. 10వ రాశిలో సంచరించే కాలం శత్రునాశనం, ధనలాభం, స్త్రీ సౌఖ్యం, ప్రారంభించే పనులకి అభివృద్ధి, ఇక బంధువులు కూడా కొద్దిగా సఖ్యతగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక బుధుడిని ఒక గురువింట్లో నీచిపడతాడు. ఇది 2వ గురువిల్లు అనమాట ఈ ధనస్సులో. అందువల్ల చెప్పినటువంటి కొద్దిగా తగ్గించి జరుగుతూ ఉంటాయి. బట్ గుడ్డే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కనుక గురువు బుధుడికి నీచి అనేది గుర్తుపెట్టుకొని ఈ బుధుడి గురించి మనం చెప్తున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ 11వ రాశి. 11వ రాశి అంటే మకరంలో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 4, 2026లో విశ్వాస సంవత్సరంలో బుధ సంచారం ఉంటుంది. మకరంలో 11వ రాశిలో సంచరించేటప్పుడు మంచి మాటలు పలుకుతారు, పిల్లలు బాగా చదువుతారు, తెలివితేటలు అనేది బాగా ఎక్కువగా వస్తుంటాయి. చాలా రకాల ధనలాభాలు అనేటువంటి పొందుతుంటారు. ఎక్కువ వ్యాపారాలు ఉన్నవాళ్ళకి ఎక్కువ లాభం, హ్యాపీనెస్ పొందుతారు. అనుకున్న పనులన్నీ జయం చూస్తారు, కార్యజయం చూస్తారు. భార్యాపుత్రాలతో ఆనందంగా అన్యోన్యంగా ఒక టూర్ వెళ్ళాలన్నా కూడా వెళ్ళటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ 12వ రాశి అంటే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఆ విశ్వాస సంవత్సరం చివరి దాకా కూడా ఆ 12వ రాశి కుంభంలో ఉంటాడనమాట. ఆ 12వ రాశిలో సంచరించేటప్పుడు శత్రు రోగ ఉపద్రవం కొద్దిగా మంచి చెప్పలేదు కాబట్టి బంధువులతో కూడా తక్కువ మాట్లాడితే అప్పుడు తేలిక వెళ్ళిపోతాయి. నెక్స్ట్ గురువు వచ్చేసరికి 4వ రాశిలో ఉంటాడనమాట ఈ మీనరాశికి. ఈ 4వ రాశిలో గురువు సంచరించేటప్పుడు బంధుజనులు అనేటువంటిది మనల్ని సఫరంగా ఇస్తానికి అవకాశాలు అంటూ ఉంటాయి. అవి వాళ్ళతో తక్కువ మాట్లాడుతూ ఉండండి. కొద్దిగా హ్యాపీనెస్ తక్కువ ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా జాగ్రత్త చేసుకుంటూ ఉండండి. ఆ గురువు సంబంధితంగా ఆ శృంగేరి అంటే కంచిపేటం దగ్గరికి కానీ మీకు పాఠం నేర్పినటువంటి వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళకి కొంచెం మనకి దానిమ్మ పండిస్తే కొంతమేర రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంది. పసుపచ్చ రంగుతో బంగారపు రంగుతో ఉన్న పండ్లు ఏదైనా మీరు ఇవ్వచ్చు. అప్పుడు ఆ గురువు శాంతించడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ శుక్రుడు అతి ముఖ్యమైన గ్రహం, వివాహకారకుడు, కొద్దిగా అందం, అలంకరణ, ఆనందం దీనికి సంబంధించిన గ్రహం అనమాట. సినీ ఫీల్డ్కి సంబంధంగా బాగా పనిచేసే గ్రహం.
పండ్లు, కూరగాయలు, ఆ యొక్క వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరి మీద ఈ శుక్రుడు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. డ్రామా ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు, వీళ్ళ మీద కూడా ఈ శుక్రుడు ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి సంబంధంగా డాక్టర్లు ఉంటారు, వాళ్ళ మీద కూడా, అంటే వీర్యకారకుడు అనమాట. అందువల్ల వీర్య సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. శుక్రుడు ఎక్కువగా మంచి చేస్తుంటాడు జనరల్గా గోచారంలో. అది మీన రాశిలో ఆడ శుక్రుడు ఉచ్చబడతాడు. ఆ రాశిలో సంచరించేటప్పుడు భార్య సాంగత్యం, స్త్రీ సాంగత్యం, కొద్దిగా అన్ని రకాలుగా ఆహారం తీసుకోవటం అనమాట. మంచి ఆహారం, ఆ ఫంక్షన్లకు బాగా అటెండ్ అవుతాం. కొద్దిగా సుగంధ ద్రవ్యాలు, చందనాది లేపనాలు, కస్తూరి, కొద్దిగా సెంటు, అగరత్తులు, ఇవన్నీ మనం వాడుతుంటాం. శయన సామాన్లు అనేటువంటిది కొంటాం. మంచాలు, పరుపులు, ఇంట్లో కుర్చీలు, సోఫాలు, విశేష వస్త్ర లాభం, పట్టు వస్త్రాలు, కొద్దిగా లేదా కాస్ట్లీ సంబంధంగా మంచివి కూడా కొనుక్కోవడానికి కుటుంబ వ్యక్తులందరికీ అవకాశాలు ఉన్నాయన్నమాట. సన్మానాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. శుక్రుడు 2వ ఇంట్లో ఉంటాడు అన్నమాట. 2వ ఇంట్లో ఎక్కడ ఉంటాడంటే అది మీనానికి 2వ ఇల్లు మేషం. అది జూన్ 1 నుంచి జూన్ 30. ఆ 2వ ఇంట్లో సంచరించేటప్పుడు ధనధాన్య వృద్ధి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతిబంధకాలు, ఆటంకాలు ఉంటాయి, జాగ్రత్త. అంటే అక్కడ వర్షాలు పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ధనధాన్య వృద్ధి, పుష్టి, తర్వాత వస్త్ర ఆభరణ లాభం, అది పుష్ప అలంకారం చేసుకోవటం కానీ, వివాహాలు చేయటం కానీ, కొద్దిగా స్త్రీల వల్ల లాభం పొందడం కానీ, హైదరాబాద్ ఆర్టిస్టులు ఎవరన్నా స్త్రీలు ఉండేటట్టయితే కంపెనీ హెడ్ కానీ, వ్యాపారంలో కూడా కొద్దిగా డీలింగ్స్ లేడీస్తో కానీ, రాజకీయంలో డీలింగ్స్ లేడీస్తో కానీ వాళ్ళు కొద్దిగా సానుకూలంగా ఉంటారన్నమాట. కుటుంబ సౌఖ్యం అనేటటువంటిది ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కొద్దిగా ఐశ్వర్యాలు అనేది పెద్ద మొత్తాల డబ్బులు సంపాదించడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ శుక్రుడు చంద్రలగ్నాది 3వ రాశి. అంటే శుక్రుడు 3వ రాశి అంటే అది వృషభ రాశి అన్నమాట. మీనానికి వృషభ రాశి. జూన్ 30 నుంచి జూలై 27. ఆ 3వ రాశిలో శుక్రుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా తన అభిప్రాయాలకు ఆదరణ, ధనలాభం, అన్ని స్థానాల నుంచి బహుమతి లభించటం, కొద్దిగా సిద్ధించటం, ఏదైనా సరే అనుకున్నవి, వస్త్రలాభం, శత్రునాశనం, మంచి లక్షణాలు చెప్పారన్నమాట. శుక్రుడు 4వ రాశిలో అంటే మిథునంలో అనమాట. మిథునంలో శుక్రుడు జూలై 27 నుంచి ఆగస్టు 21 ప్రయాణం చేస్తాడు 2025. మిథునంలో శుక్రుడు ఉన్నప్పుడు 4వ రాశిలో బంధుజనుల సాంగత్యం, కొద్దిగా ఇంద్రుడిలాగా ఐశ్వర్యం పొందడానికి, అభివృద్ధి జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు చెప్పారు. అది ఓన్ హౌస్ కూడా. శుక్రుడు 5వ రాశి కర్కాటకం అనమాట. ఇది కూడా మంచిదేను. 5వ రాశి కర్కాటకంలో కొద్దిగా ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 15 మధ్యన ఉంటాడు. 5వ రాశిలో ఉన్నప్పుడు కూడా ధనలాభం, పుత్రలాభం, మనోళ్ళ లాభం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ చదువుల అభివృద్ధి, బంధు సౌఖ్యం, కొత్త బంధువులు రావటం కానీ, బంధువులు మంచి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, అదే గురుజనుల నుండి సంతోషం. ఎవరైతే మనకి పాఠం నేర్పారో వాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6వ రాశి ఈ శుక్రుడు. 6వ రాశి సింహంలో ఉంటాడు. ఈ సింహంలో శుక్రుడు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 10 మధ్యన ఉంటాడు. ఇది కొద్దిగా మంచి చెప్పాలి. శత్రుపీడ, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండమన్నారు. శుక్రుడికి ఏంటంటే జనరల్గా భృషటక దోషం ఉంది. 6లో శుక్రుడు అంత పెద్ద మంచి చేయడు అనమాట. అట్లాగే 7 వివాహకారకుడు అనమాట. ఆ వివాహకారకుడు కూడా 7లో ఉండకూడదు అంటారు కాబట్టి ఆ 7లో కూడా భార్యతో పోట్లాట్లు, ప్రేమించినటువంటి వాళ్ళతో ఫెయిల్యూర్స్, లేకపోతే అలగటాలు, ఉపద్రవాలు అనేటువంటిది కొన్ని రావడానికి ప్రయాణ స్థానం కూడా అది. ఆ ప్రయాణ విషయాల్లో జాగ్రత్త ఉండాలి. రహస్యాంగ స్థానం, ప్రోస్టేట్ సంబంధం కానీ, ఆ యుట్రస్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ 8వ స్థానం. 8వ స్థానం అంటే తులారాశి అనమాట. ఈ తులలో నవంబర్ 3 నుంచి నవంబర్ 28 ఆ శుక్రుడు తులారాశిలో ప్రయాణం చేస్తాడు. అది 8వ స్థానం. 8వ స్థానంలో ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు, వంటగదికి అవసరమైనటువంటి వస్తువులు అని కొనుక్కుంటారు. స్త్రీ సౌఖ్యం, భార్యతో హ్యాపీగా ఉంటారు, బయట వాళ్ళతో కూడా హ్యాపీగా ఉంటారు. ప్రేమికులు, రత్న లాభం, బంగారు లాభం, వెండి లాభం, ఇది మంచి లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 9వ రాశి. 9వ రాశి కూడా కొద్దిగా మంచిగా చెప్పారు.
ఈ 9వ రాశి వృశ్చికం అన్నమాట. వృశ్చికం అంటే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 21 అది వృశ్చికంలో ప్రయాణం చేస్తుంటాడు. ఈ 9వ రాశిలో సంచరించేటప్పుడు కొద్దిగా ధనలాభం, ధార్మిక కార్యక్రమాలకి, ఈ గుళ్ళు గోపురాలు ఆధ్యాత్మిక తత్వానికి దానం చేయటం కానీ లేదా సర్వీస్ చేయటం కానీ ఉంటుంది. తర్వాత ఏ పని చేసినా కూడా దాన్ని సాధిస్తానికి ప్రయత్నం చేస్తారు సిస్టమేటిక్గా. విశేషించి స్త్రీ సంభోగం, కొంత అందమైనటువంటి స్త్రీలు పరిచయం అవడానికి అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఉన్నాయి. అది ప్రేమికులకి ఎక్కువ ఉన్నాయి, భర్తలకి మనం చెప్పకూడదు. అందువల్ల ఆ గ్రహస్థితి అలా పనిచేస్తుంటుంది కాబట్టి ఆడవాళ్ళకు దూరంగా ఉంటే, ప్రజెంట్ కలికాలం కాబట్టి కొద్దిగా సమస్యలు లేకుండా ఉంటాయి. జాతకం బాగుంటే ఏముండదు, బాగపోతే జాగ్రత్తగా ఉండాలి. ఇక 10వ ఇంట్లో శుక్రుడు, 10 అంటే ధనస్సు అనమాట. ఆ ధనస్సులో మనకి డిసెంబర్ 21 నుంచి జనవరి 13 ఉంటాడు. అక్కడ పందెంలో మనం ఓడిపోతుంటాము. క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇంకా ఏదైనా పందాలు రకరకాలు ఉంటుంటాయి, కొత్తవి వస్తున్నాయి. ఆ పందాలు కానీ లాటరీ టికెట్లు కొనటం కానీ, ఈజీగా డబ్బు సంపాదించాలి, మన తెలివితేటలు లేకుండా డబ్బు సంపాదించే దగ్గర ఫెయిల్ అవుతాం. అక్కడ 10వ ఇల్లు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కష్టపడి సంపాదించేది మటుకు ఉంటుంది బాగానే. నెక్స్ట్ 11వ ఇల్లు. 11వ ఇల్లు అంటే అది మకరం అన్నమాట. మకరంలో ఈ శుక్రుడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11, 2026లో విశ్వాసనామ సంవత్సరంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 సంచరిస్తుంటాడు. అది మంచిగా చెప్పారు. 11లో సంచరించే కాలం. ఇది మంచి పదార్థాలు, జీడిపప్పు, ఫ్రూట్స్, స్వీట్స్, పెళ్ళిళ్ళకి వెళ్తాం, బాణ భోజనానికి వెళ్ళినా కూడా మంచి భోజనాలు, సుగంధ లాభం, ఇంకా సెంట్లు అగరొత్తులు ఇవన్నీ కూడా బాగా వాడతాం. ఈ బంధువుల నుండి ఉపకారం, కొత్త బంధువులు రావటం కానీ, ఆ బంధువులు సహాయం చేయటం కానీ, ఇల్లు అడిగితే ఇవన్నీ ఉంటాయి. శుక్రుడు 12వ రాశిలో కొంచెం ఇది కూడా మంచిగా చెప్పారు కాబట్టి 12వ రాశి కుంభం అనమాట. కుంభంలో శుక్రుడు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 2 దాకా ఉంటాడు అనమాట శుక్రుడు. ఈ 12వ రాశిలో సంచరించేటప్పుడు చాలా రకాలైనటువంటి ధనలాభాలు అనేటటువంటివి ఉంటాయి. వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా ముద్దవుతానికి అవకాశం ఉంది. పుష్టిగా ఉండి నిండుగా నిగనిగలాడుతా శరీరం షైనింగ్తో ఉంటుంటుంది అనమాట. అది కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అంటూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శని అన్నమాట. శని ఈ మీనం అంటే ఆ రాశిలో ఉంటాడు. అది ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. అది 1వ రాశిలో శని వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే అగ్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఆ కాటన్ బిజినెస్, అగ్ని సంబంధించిన విషయాల్లో ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉండండి. ఆ ఇంట్లో కూడా తడి చేతులతో స్విచ్ చేయకుండా పిల్లలు, పెద్దవాళ్ళు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా స్విచ్లన్నీ మార్చేసేయండి. ఆర్థిక పుష్టి ఉండేటట్టయితే కొద్దిగా ఇతర దేశాలు వెళ్తానికి అవకాశాలు ఉన్నాయి. దాని పెద్ద నష్టమే లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు చేయబాకండి. ఆ సాయంత్రం పూట, ఆ పొద్దున పూట ఆ ప్రయాణాలు అనేటటువంటిది పడమరేపు వెళ్ళే ప్రయాణాలు కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా సొంత జనులు కూడా కొద్దిగా విరోధం కలుగుతూ ఉంటుంది. అందువల్ల కొద్దిగా ఏమరపాటుగా ఉండండి. ఇది జన్మంలో ఉన్నాడు అనమాట ఇది మీనరాశికి. ఈ జన్మరాశి ఏంటంటే శారీరక అస్వస్థత అనేటటువంటిది, కాళ్ళకు దెబ్బ తగలటం అనేటటువంటిది, ప్రతిబంధకాల ఆటంకాలు అనేటటువంటిది కొంచెం ఇస్తుంటాడు. అది పాదం స్థానం కాబట్టి పాదాలు, కాళ్ళు, ఆ షుగర్ వచ్చిన వాళ్ళు, ఆ న్యూరో సంబంధంగా ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ఎక్కువ చూసుకోవాలి. ధన సంబంధంగా పోట్లాడి జరిగి వాళ్ళు మనం మాడుకోవడం ఆపేస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళని నిదానం చెప్పాలి. ఎప్పుడు ఇస్తావో అని చెప్పాలి. ఓర్పు పట్టాలి. తిడితే మాట్లాడితే ఉండదు, మళ్ళీ మధ్యవర్తిని పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల దూరదేశాల మటుకు వెళ్తానికి, దూర ప్రయాణాలు చేసి వ్యాపారం పొందడానికి అవకాశాలు అనేటువంటిది కూడా, ఆ డబ్బులు రావడం కూడా ప్రతిబంధకాల ఆటంకాలు అంటూ ఉంటారు. కాబట్టి ఆ శని సంబంధంగా కొద్దిగా మీరు సాంబశివుడు పూజా విధానం ఒక్కసారి మీరు ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. జన్మంలో శని సంచార దోష పరిహారార్థం, ఏలినాటి శనిలో జన్మశని సంచార దోష పరిహారార్థం అని అది 11 కొబ్బరికాయలతో చేస్తారు. ఒక్కొక్కటి 20 నిమిషాలు, అంటే 11 రుద్రాలు, ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. అది సంకల్పాలు చెప్పించుకోండి, ఆ దోషం పోతుంది అనమాట. నెక్స్ట్ సాంబశివుడి భక్తి పెంచుకోండి. అప్పుడప్పుడు కొద్దిగా శని దేవాలయాలకి వెళ్తూ ఉండండి. ఆల్రెడీ ఇప్పుడు ఆ మందపల్లి చెప్పాను, ఆ తర్వాత పావగడ చెప్పాను,
అది తిరునల్లారు అని చెప్పి తమిళనాడులో ఉంది. ఎక్కడికి వీళ్ళు వెళ్తే అక్కడ, ఎందుకంటే తిరునల్లారు ఎందుకు ఫేమస్ అంటే సముద్రం దగ్గర ఉంది కాబట్టి. పావగడ యావరేజే. మందపల్లి మళ్ళీ కాలం ఉంది, ఒక్కోసారి వాటర్ ఉంటాయి. అది అమావాస్య ముందు త్రయోదశి అప్పుడు వెళితే మనకి ఎక్కువ లాభం ఉంటుంది. బట్ మందపల్లిలో ఏంటంటే శని ఈశ్వరుడు ఆకారంలో ఉంటారు, శివలింగ ఆకారంలో ఉంటారు అన్నమాట. అందువల్ల అది కొద్దిగా స్పెషల్ అన్నమాట. మంద అంటే నిదానము, మందపల్లి శనికి ఒక కాలు కుంటి, నడవటం నిదానం కాబట్టి ఆ ఊరు ఆ మందపల్లి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. కనుక ఆ శనిది సంబంధంగా కొద్దిగా జాగ్రత్త చేయండి. కనుక ఇక్కడ నాలుగో రాశిలో మనకి ఈ గురువు కూడా కొద్దిగా మనకి అంటే తేడా అనేటటువంటిది కొద్దిగా చెప్పారు అనమాట. ఈ మీనరాశికి 4వ రాశిలో ఏం చెప్పారు, బంధుజనుల వల్ల కొద్దిగా బాధ, హ్యాపీనెస్ తక్కువ ఉంటుందని చెప్పారు. రేపు మే 18వ తారీఖు నుంచి రాహు 12వ ఇంట్లోకి వస్తాడు, కుజుడు 6వ ఇంట్లో వస్తాడు. కుజుడు 6వ ఇంట్లో శుభ ఫలితాలు ఇస్తాడు. రాహు 12వ ఇంట్లో ఉంటే కొద్దిగా ముసలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందువల్ల పెద్ద గ్రహాలు సంకల్పం చెప్పుకునేటప్పుడే రాశిలో ఉన్నటువంటి శని, 4వ ఉన్నటువంటి గురువు, ఇది మే 18 తర్వాత 1 year ఉంటాడు. 4వ ఉన్నటువంటి గురువు, 12వ ఉన్నటువంటి రాహు దోష పరిహార్థం, కేతు చెప్పక్కల, కేతు సింహంలో 6వ ఇంట్లో మంచి ఫలితాలు ఇస్తుంటాడు అనమాట. అందువల్ల అట్లా చేసేటట్టయితే అంత శుభం జరగవచ్చు. ఇంకా నేనేంటంటే శనిది ఈ 12 రాసుల్లో 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి 12 రాసుల సంబంధంగా ఒక వీడియో చేశాను అనమాట. శని 12 రాసులకి ప్రభావం కనుక అది మీరు చూస్తే దాని అడుగున రెమెడీస్ అనేటువంటిది అద్భుతంగా చాలా విషయాలు ఋషీశ్వరులు ఏమైతే చెప్పారని చెప్పారు. అవి చేసేటట్టయితే గోచార ప్రభావాలు అనేటిది పెద్దగా బ్యాడ్ ఏమి ఉండదు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, దైవభక్తి, సజ్జన సాంగత్యం, బయటికి తక్కువగా రావటం, కొద్దిగా ఆధ్యాత్మిక తత్వంతో ఉండటం, కొద్దిగా భక్తి భావంతో ఉండటం, మనకి చాలా రకాలైనటువంటి చేశారన్నమాట, చెప్పారన్నమాట. దాన ధర్మాలు అనేటువంటిది, యజ్ఞాది క్రతువులు అని చెప్పని ఇట్లా చాలా విషయాలు. కలియుగంలో ఏంటంటే నామజపం బెటర్ అని చెప్పారు కాబట్టి కొద్దిగా గ్రహాల సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయన్నమాట. 9 మంత్రాలు. ఆ మంత్రాలు 12 సార్లు 9 మంత్రాలను చేసుకుంటే 108, అది ఒకటి సరిపోద్ది. ఆ తర్వాత పూజా విధానం అనేటటువంటిది కూడా కొద్దిగా మంచిగా చేసేటట్టయితే బ్యాడ్ ఫలితాలు అనేది ఉండదు. ఈ మీనానికి కూడా మంచి ఫలితాలు అనేది మనం చూడొచ్చు. ఈ రాశివాడు చాలా మంచి రాశివాడు అది. అందువల్ల భార్య చెప్పినట్టు వినండి, భార్యకి పెత్తనం ఇచ్చేయండి, సమస్య ఉండదు. ఎవరైతే భార్యకి పెత్తనం ఇవ్వరో వాళ్ళకి 2 వివాహాలకు దారితీస్తానికి అవకాశం ఉండదు. పెత్తనం ఇచ్చేటట్టయితే సమస్య ఉండదు. ఎందుకంటే రాశిలో గురువు ఉచ్చపడతాడు కదా. అందువల్ల పెళ్లి చేసేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోండి. వీళ్ళ తల్లిదండ్రులు కూడా మంచోళ్ళు, ఎంత అంటే పక్కన వాళ్ళు ఏడిపించే అంత. అందువల్ల ఎవరితో సంబంధం లేకుండా ఇప్పుడు ఉంది, నా వర్క్ నువ్వు చేయి అంటాడు. గవర్నమెంట్ ఆఫీసులో పక్క సీట్ ఆయన, నేను రాశాను, ఆయన చేస్తూ ఉంటాడు. నేను చేయటానికి కుదరదయ్యా, నేను చేయనని చెప్పారు మొదటి రోజు. ఆ పనిస్తారా? నాకు పని భారం ఉంది, నువ్వు సిస్టమేటిక్గా బాధ కలిగే లేకుండా జాగ్రత్త చెప్తే ప్రాబ్లం ఉండదు. కానీ అంతా శుభమే జరగాలని కోరుకుంటాం. మీన రాశికి చాలా మంచోళ్ళు అయినందువల్ల మంగళం మహత్ శుభం భూయాత్.